ఎవ్రీబడి ప్రైజ్ ద లార్డ్. సో ఈరోజు హబక్కుకు యొక్క ప్రార్థన ఎట్లా ఉంది, ఓకే, ఆయన విశ్వాసం ఎలా ఉంది, ఆయన నిరీక్షణ ఎలా ఉంది అని కొన్ని వచనాలు ఈరోజు మనం చదువుకుందామండి. హబక్కుకు 3వ అధ్యాయము 17-18 వచనాలు చూసుకుంటే గనక, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్టు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకుండా ఉండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలోకి రాకపోయినను, సాలులో పశువులు లేకపోయినను, నేను యెహోవాయందు ఆనందించదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడండి, హబక్కుకు యొక్క ప్రార్థన ఎట్లా ఉంది? ఓకే, అక్కడ కొన్ని ఫలాల చెట్లు వేసాడంట. అంజీరపు చెట్టు, ఓకే, ద్రాక్ష చెట్లు, ఒలీవ చెట్లు ఇలాగ వేసాడంట. వాటికి పువ్వులు రాకపోయినా పర్లేదు, వాటి యొక్క ఫలాలు రాకపోయినా పర్వాలేదు, ఓకే, వాటికి కాపు లేకపోయినా పర్వాలేదు, పంట నుంచి ఆ యొక్క పంట రాకపోయినా పర్వాలేదు, తన యొక్క దొడ్లలోకి మరి ఆ యొక్క గొర్రెలు రాకపోయినా పర్లేదు, ఆ పశువులు ఉండేటువంటి ప్లేస్లోకి ఆ పశువులు రాకపోయినా పర్వాలేదు, నో మ్యాటర్ వాట్, నేను మాత్రం నీ యందు ఆనందిస్తాను, నన్ను రక్షించే నా రక్షణకర్త అయినటువంటి దేవుని యందు నేను సంతోషిస్తాను అంటున్నాడు. ఓకే, ఇక్కడ ఏంటండి, ఆయన ఏం చూస్తున్నాడు? ఇక్కడ ఆయన పరిస్థితిని చూడట్లేదు, ఆయన యొక్క మరి స్టేటస్ని, అంటే ఆయన యొక్క ఉన్నటువంటి ఆ యొక్క ఏమంటారు చెట్లు కానీ, తనకు ఉన్నటువంటి ఆ యొక్క పొలముల మీద కానీ, ఆయనకున్నటువంటి పశువుల మీద కానీ తన ధ్యానం లేదు ఇక్కడ. కానీ ఆయనకున్నటువంటి విశ్వాసం కానీ, ఆయనకున్నటువంటి నిరీక్షణ కానీ, ఆయనకున్నటువంటి ఆనందం కానీ అది ఎక్కడ ఉంది అంటే దేవునిలో మాత్రమే ఉంది ఆయనకు. ఓకే, నేను యెహోవాయందు ఆనందించదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను అంట. హల్లెలూయా. ఇక్కడ ఎంతమంది అండి ఈ రకమైనటువంటి ప్రార్థనలో ఉంటున్నాము? కొంతమంది ఏమో నాకు అన్నీ బాగుంటే ప్రార్థన చేస్తారు, కొంతమంది ఏమో ఏది బాగాలేకపోతే ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థనలో కూడా ప్రభా నువ్వు నాకు ఇది ఇస్తే నేను ఇది చేస్తాను, నువ్వు నాకు ఇది చెయ్యి నేను వస్తాను చర్చ్కి అని చెప్పేసి అనుకుంటా ఉంటారు. ఓకే, అన్నీ బాగా పెడితే ప్రార్థన చేస్తారు. సో ఇలాంటి ఒక లైఫ్లో మనం ఉన్నామంటే మనము ఎట్లాగా బిహేవ్ చేస్తున్నామంటే పరిస్థితులకు అనుకూలంగా మన యొక్క ప్రార్థన జీవితాలు ఉన్నాయండి. ఓకే, పరిస్థితులకి అనుకూలంగా మన యొక్క మరి ఆనందం ఉంది, ఓకే, మన యొక్క నిరీక్షణ ఉంది. కానీ ఇక్కడ హబక్కుకు నిజంగా ఆయన గ్రహించాడు ఏంటంటే, ఆయన చీకటి యొక్క రోజులలో ఆయనకు బలాన్ని ఇచ్చి, ఆయనకు నిరీక్షణ ఇచ్చి ఆయన నిలబెట్టేది దేవుడే అని అతను గ్రహించాడు. ఆయన కష్టాల గుండా వెళ్తుండగా ఆయనను మరలా నిలబెట్టేది ఎవరు అంటే దేవుడే అని ఆయన గ్రహించాడు. గనక ఆయన పరిస్థితుల వైపు చూడట్లేదు. ఈరోజు మనం కూడా ఏ పరిస్థితి ఎటైనా ఉండని దేవుణ్ణి పట్టుకొని నిజంగా మనం గట్టిగా అక్కడే ఉండి, ఓకే, పరిస్థితుల వైపు చూడకుండా మనం ఆయనను మాత్రమే పట్టుకొని ఉంటే గనక దేవుడు మనల్ని ఎప్పుడు కూడా నిరుత్సాహపరచడు, కానీ మనల్ని ఇంకా ఉన్నతమైనటువంటి స్థానాల్లోకి నడిపిస్తాడు. ఓకే, సో ఇక్కడ మరి హబక్కుకు ఆయన హృదయం లోపల ఆయన ఎటువంటి మాటలు పలుకుతున్నాడంటే, నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్, ఏది ఎటుపోయినా నాకు పర్వాలేదు, కానీ నా యొక్క నిబంధన, నా యొక్క నిరీక్షణ మాత్రం యేసయ్య వైపే ఉందని అంటున్నాడు. సో ఈ రోజు వరకు మన జీవితాలు ఎలా ఉన్నాయో తెలియదండి, పరిస్థితులు బట్టి మనం మాట్లాడుతున్నామేమో, కానీ ఆ పరిస్థితులు అన్నిటికీ పైన ఉంటాడండి మన యేసయ్య. ఆయన తలుచుకుంటే ఏదైనా చేస్తాడు. కానీ మనం ఏమనుకుంటామంటే అన్నీ నేనే చేసుకోగలను, అన్నీ నాకు నేను హ్యాండిల్ చేసుకోగలను అని మనం చాలాసార్లు ఫెయిల్ అవుతున్నాం. కానీ మనకు మనం ఆలోచించడం పక్కన పెట్టేసి లోకంలో ఉన్నటువంటి ఆనందాన్ని బయట వెతకడం కంటే ఇక్కడ హబక్కుకు ఎవరి దగ్గర వెతుకుతున్నాడంటే ఆయన యొక్క సంతోషము, ఆయన ఆనందము యేసయ్యలో మాత్రమే వెతుకుతున్నాడు. సో ఈరోజు మనము కూడా ఓకే, మన యొక్క ఏది ఎట్లా ఉన్నా కూడా ఆయనలోనే సంతోషించడానికి ప్రయత్నిద్దాం, ఆయన మీదే నిరీక్షణ పెడదాం, ఆయన మీదే విశ్వాసం పెడదాము. ఖచ్చితంగా ఆయన మనల్ని మరి తగినటువంటి సమయంలో ఆయన విడిపించే దేవుడు గనక ఎటువంటి ఆలోచనలు కూడా మనకు మనం కల్పించుకోకుండా ఆయన మీద కంప్లీట్గా ఆధారపడే కృపను మనందరం కూడా పొందుదామండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.